నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అఖిల భారత సమీకృత పథకం కింద పంటల వైవిధ్య పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కర్నూలు, నంద్యాల జిల్లా రైతులకు అధికారులు మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పంటల సాగులో వైవిధ్యం పాటించాలని, వరి స్థానంలో అపరాలు, మొక్కజొన్న, సజ్జ, శనగ తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. ఆరుతడి పంటలతో కలిగే ప్రయోజనాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి రైతులకు వివరించారు. ఖరీఫ్లో అంతా కూడా వరి పంట సాగు చేశారు. రెండో పంట రబీకి వేసేదానికి సన్నద్ధమవుతున్నారు. గోదావరి డెల్టాలో ముఖ్యంగా వరి తర్వాత వరి పంట వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాలువలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు, తర్వాత భూగర్భ జలాలు ఉన్న చోట రెండో పంట వరి వేసేదానికన్నా ఆరుతడి పంటలు వేసుకుంటే చాలా శ్రేయస్కరము. ఇప్పుడు పంట వైవిధ్యాన్ని పాటించుకోవాలా. వరి తర్వాత వరి వేసేదాని వల్ల పురుగులు తెగుళ్ళు ఎక్కువయ్యి లాభదాయకంగా ఉండదు. కాబట్టి రెండో పంట ఆరుతడి పంటలు సాగు చేసుకున్నట్లయితే చాలా శ్రేయస్కరము. ముఖ్యంగా వరి కోసేసిన తర్వాత జీరో టిలేజ్ మొక్కజొన్న సాగు అనేది కూడా సాగు చేసుకోవచ్చు. పుష్పో సీడర్ అనేది ఉందన్నమాట. పుష్పో సీడరు దాంట్లో విత్తనాలు వేసుకునేసి వరుస క్రమంలో వేసుకోవచ్చు. అంటే వరుసకి 20 సెంటీమీటర్ల దూరంలో ఒక చదరపు మీటర్కి మొక్కలు వచ్చేట్టుగా సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరా వరి సాగు చేసేదానికన్నా కంపేర్ చేసుకుంటే ఆరుతడి పంటలు 2.5 ఎకరా నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి తర్వాత అపరాలు వేసుకోవచ్చు. పెసర, మినుము కూడా సాగు చేసుకోవచ్చు. ఇంకా కూడా అంటే వరి వేసిన తర్వాత మస్టర్డ్ కూడా వేసుకోవచ్చు. ఆవాల పంటలు కూడా సాగు చేసుకుంటే కొంతవరకు పెట్టుబడి ఖర్చు తక్కువ, ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మొక్కజొన్న ఎక్కువ సాగులో వచ్చేదానికి ఆస్కారం ఉంది. 70% మొక్కజొన్న కూడా ఇప్పుడు ఇథనాల్ వినియోగానికి మొక్కజొన్న పండిస్తున్నారు. అంటే క్రూడ్ పెట్రోల్లో ఒక 20% వరకు ఇథనాల్ బ్లెండ్ చేసి పెట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న ఎక్కువ సాగు చేసేదానికి ఆస్కారం ఉంది. వరి తర్వాత మొక్కజొన్నతో పాటు అపరాలు కానీ తర్వాత వేరుశెనగ కూడా సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సాగు చేసుకునేసి పంట వైవిధ్యాన్ని పాటించాలి. అంటే ఒకే పంట విధానాన్ని తగ్గించేసి రెండవ పంట ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వర్షపాతం ఎక్కువ ఉండి వాతావరణ మార్పుల వల్ల మనకు అధిక వర్షాలు వచ్చి పంట నష్టం కూడా జరిగింది. అది నల్లరేగడి నేలల్లో ఎక్కువ ముంపు ప్రాంతాల్లో ఏదైనా పంట గాన సరిగా రాకపోతే తీసుకొని ఇప్పుడు బెంగాల్ గ్రామ్ కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంట వైవిధ్యంలో ఖరీఫ్లో ఒకే పంట విధానం కాకుండా ఇప్పుడు ప్రధానంగా వర్షాధార సాగులో కంది ఎక్కువగా వేస్తారు, వేరుశెనగ వేస్తుంటారు. క్రాప్ ఇంటెన్సిఫికేషన్లో సోయాబీన్ కూడా ఎక్కువగా ప్రాచుర్యం వస్తుంది. కాబట్టి 4 వరుసలో సోయాబీన్, 1 వరుస కంది కూడా వేసుకోవచ్చు. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్లో కందితో పాటు సోయాబీన్ కూడా అంతర్సాగు చేసి రైతులందరూ కూడా మంచి దిగుబడులు సాధించుకున్నారు. అదే కాకుండా చిరుధాన్యాలు కూడా సాగు ఇప్పుడు మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. సో చిరుధాన్యాల సాగులో సజ్జ ABV 04 బయోఫోర్టిఫైడ్ వెరైటీ, దాంట్లో ఐరన్ 40 ppm ఉంటుంది. కాబట్టి దాన్ని అంతర పంటగా 1 వరుస కంది, 2 వరుసలు సజ్జ రైతులను ప్రోత్సహించడం జరిగింది. రైతులందరూ కూడా అంతర పంటల సాగు విధానాన్ని సాగు చేయాలని చూస్తున్నాను. అదే కాకుండా కూడా రెండవ పంటను వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులంతా కోరుకుంటున్నాను. అఖిల భారత సమీకృత పథకం కింద నంద్యాల జిల్లాలో పంటల వైవిధ్య పథకం అనేది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్నటువంటి సాంప్రదాయ పంటలు ఎక్కువ నీరు అవసరమయ్యి ఎక్కువ పంట కాలం ఉన్నటువంటి వరి ఈ పంటలకు బదులుగా వైవిధ్యమైనటువంటి పంటలు మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ వంటి పంటలను రైతులకు ఆశావహంగా చేయడం కోసము ఈ పథకం కింద చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు ఈ పథకం కింద చేపట్టవలసినటువంటి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం చేసి అదేవిధంగా వారికి ఈ మొక్కజొన్న విత్తనాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. వైవిధ్య పంటల్లో పాటించవలసినటువంటి మెలకువలను అంటే పంట విత్తే దగ్గర నుంచి కూడా పంట సమయంలో చేపట్టవలసినటువంటి ఎరువులు, పోషకాల యాజమాన్యము, చిలిపిల యాజమాన్యము, పంట కోసేంత వరకు కూడా మెలకువలన్నింటి కూడా రైతులకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది.